నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు మన కోసం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని దాన్ని చాలా ఇన్డెప్త్గా మీకు వివరించాలని అనుకుంటున్నాను. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనకి టెన్సెస్లో 3 రకాలు. టెన్సెస్ 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ కింద మనం చూస్తాం. టెన్సెస్ 3 టైప్స్. దాంట్లో 1 అనేది ప్రెజెంట్ టెన్స్, అలాగే 2 పాస్ట్ టెన్స్ అండ్ 3 ఫ్యూచర్ టెన్స్. ఇది టెన్సెస్ మనం 3 టైప్స్గా మనం నేర్చుకోవడం అనేది జరిగింది. మళ్ళీ ఒక్కొక్క టెన్స్ని 4 టైప్స్ కింద దాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే సింపుల్ అండ్ 2 కంటిన్యూస్ అండ్ 3 పర్ఫెక్ట్ and 4 perfect continuous. Simple, continuous and perfect continuous. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఏ విధంగా వాడతాము అనే దాని గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీంట్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తాము అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మీకు అందరికీ తెలుసు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యొక్క ఫార్ములాగా మనం చూస్తే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం ఆ విధంగా రాసుకుంటాం. సబ్జెక్ట్ అనేది ఉంటుంది, అలాగే V1 వెర్బ్. ఈ V1 వెర్బ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి వెర్బ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. హెల్పింగ్ వెర్బ్స్, అలాగే నార్మల్ వెర్బ్స్. నార్మల్ వెర్బ్స్ అనేవి మళ్ళీ 3 టైప్స్ కింద ఉంటాయి. V1 వెర్బ్స్, V2 వెర్బ్స్, V3 వెర్బ్స్ అని 3 ఫామ్స్ కింద ఉంటాయి. ఈ V1 వెర్బ్స్ని మనం తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, ఎయిట్, ఈటెడ్. ఇది V1, ఇది V2 అండ్ ఇది V3. సో ఈట్ని మనం ఇక్కడ నార్మల్ వెర్బ్స్ కింద తీసుకోవడం అనేది జరుగుతుంది. వీటిని V1 వెర్బ్స్ అంటాం. ఈ V1 వెర్బ్స్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏ విధమైనటువంటి హెల్పింగ్ వెర్బ్స్ కానీ మరి ఏ తరమైనటువంటి అంటే V2 వెర్బ్స్ కానీ, V3 వెర్బ్స్ కానీ, 2 కానీ ఇక ఏమీ కూడా దీంట్లో రావడం అనేది జరగదు. అంటే కేవలం సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ అనే వెర్బ్స్ని మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి ఇంకొక విధంగా కూడా కొన్ని వెర్బ్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. అవి ఏ విధంగా వస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ విధమైనటువంటి నార్మల్ వెర్బ్స్ని మనం కానీ తీసుకున్నట్లయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కేవలం నార్మల్ వెర్బ్స్ని ఉపయోగించి ఎవ్రీడే ప్రతిసారి ఏ విధంగా జరుగుతూ ఉంటుంది అనేటువంటి విషయాల గురించి, అంటే డైలీ రొటీన్గా జరుగుతున్నటువంటి విషయాల గురించి, ఎల్లప్పుడూ జరిగేటువంటి విషయాల గురించి, నిత్యమైనటువంటి సత్యమైనటువంటి విషయాల గురించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడుతూ ఉంటాం. ఐ వేకప్, అలాగే ఐ గో టు స్కూల్, అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హీ, షీ, ఇట్. వీటికి వెర్బ్కి మనం ఎస్ చేస్తాం. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే మన వెర్బ్కి V1 వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చడం అనేది జరుగుతుంది. అంచేత షీ గోస్ టు స్కూల్, ఓకే. షీ సింగ్స్ వెల్, హీ ప్లేస్ క్రికెట్, హీ డ్రింక్స్ మిల్క్, రమేష్ స్పీక్స్ వెల్. ఈ విధంగా ఎవ్రీడే ప్రతిసారి జరుగుతున్నటువంటి విషయాల్ని మనం
ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇంకొక విధంగా మనం చూసినట్లయితే హ్యావ్ హ్యాస్. ఈ హ్యావ్ హ్యాస్ని కూడా మనం V1 వెర్బ్ కింద ఇక్కడ వాడడం అనేది జరుగుతుంది. ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ కార్. ఇక్కడ హ్యావ్ని V1 కింద మనం వాడాం కాబట్టి దాన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కిందే చెప్పవచ్చు. ఐ హ్యావ్ ఏ కార్, ఓకే. ఐ హ్యావ్ ఏ బైసికల్. ఈ విధంగా మనం హ్యావ్ అనేది V1 వెర్బ్ ఎలాగైంది అంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యాడ్. దీన్ని V1, దీన్ని V2, దీన్ని V3. సో వీటిని మనం V1 వెర్బ్ కింద కూడా మనం వాడడం అనేది జరుగుతుంది. అంచేత ఐ హ్యావ్ ఏ కార్ అనేటువంటి దాంట్లోని హ్యావ్ అనేది ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద మనం ఉపయోగిస్తాం. షీ హ్యాజ్ ఏ కార్, షీ హ్యాజ్ ఏ బ్యూటిఫుల్ హౌస్, ఓకే. సో ఆ విధంగా కూడా మనం థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాజ్ని మనం వాడడం అనేది జరుగుతుంది. అంటే షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, హీ హ్యాజ్, ఈ విధంగా వాడడం అనేది జరుగుతుంది. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఉపయోగించుకున్నటువంటి విధానం. నెక్స్ట్ యామ్, ఈజ్, ఆర్. వీటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడచ్చు. ఎలా అంటే షీజ్ ఏ టీచర్, షీఈ్ ఎ టీచర్. ఆమె టీచర్, ఆమె ఒక టీచరు. అలాగే ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ డాక్టర్. ఇక్కడ యామ్ వచ్చింది, ఇక్కడ ఈజ్ వచ్చింది. బట్ యామ్, ఈజ్ అనేది మనం కంటిన్యూస్ టెన్స్లో చూస్తాం. సింపుల్ కంటిన్యూస్ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్ అనేది వస్తుంది. ప్లస్ దానికి వర్బ్ వింగ్ చేర్చి మనం కంటిన్యూస్ కింద వాడడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ సెంటెన్స్లో వర్బ్ V1 అనేది మనం V1 ఇంక్ ఫామ్ అనేది మనకి కనపడదు. కానీ కేవలం వర్బ్తో మాత్రమే ఇది ముగింపు అనేది జరుగుతూ ఉంటుంది. అంచేత షీ ఈజ్ ఏ టీచర్, దిస్ ఈజ్ ఏ నౌన్, అండ్ ఐఎమ్ ఏ డాక్టర్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ నౌన్. సో ఇక్కడ గుణము కానీ లేదంటే స్థితి కానీ తెలియజేసేటప్పుడు జస్ట్ వీటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద మనం భావించాలి. అంటే షీ ఈజ్ ఎ టీచర్ అండ్ షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గాడ్, షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గాడ్. అక్కడ అడ్జెక్టివ్ అనేది అవి యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. అండ్ ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ బ్రేవ్ మ్యాన్, ఐఎమ్ ఏ బ్రేవ్ మ్యాన్. బ్రేవ్ అనేది ఇట్ ఈజ్ ఆల్సో ఏ అడ్జెక్టివ్. అక్కడ నా యొక్క గుణాన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది. అంచేత యామ్, ఈజ్, ఆర్ తర్వాత గుణము స్థితి రాసినటువంటి విధంగా ఉన్నట్లయితే, అంటే ఏ విధమైనటువంటి V1 వెర్బ్ ఇంక్ ఫామ్ లేకుండా, అంటే కంటిన్యూస్ టెన్స్లో లేకుండా కేవలం ఒక యాడ్జెక్టివ్తో ఒక నౌన్తో ఆబ్జెక్ట్గా ఉన్నట్లయితే యామ్, ఈజ్, ఆర్ అనేది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద మనం చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ ఆల్ మోడల్ వెర్బ్స్ని V1 కింద వాడచ్చు. మోడల్ వెర్బ్స్ ఏంటి అంటే కెన్, కుడ్, విల్, వుడ్, షల్, షుడ్, మే, మైట్ అండ్ మస్ట్, నీడ్, డేర్, యూజ్డ్, ఆర్ట్. వీటిని మనం మోడల్ వెర్బ్స్ అని చెప్తాం. ఈ మోడల్ వెర్బ్స్కి వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి, కెన్, కుడ్, కెన్, కుడ్. ఈ కెన్, కుడ్ అనేది దాంట్లో కెన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద వాడచ్చు. అలాగే కుడ్ని కూడా ప్రెజెంట్ టెన్స్ కింద మనం వాడచ్చు. కుడ్ యూ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్, కుడ్ యూ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. అక్కడ మనం కుడ్ అనేది అంటే కెన్ నార్మల్గా కెన్ని ప్రెజెంట్ టెన్స్ కింద, కుడ్ని అయిపోయిన విషయాల కింద, ఫాస్ట్ కింద మనం ఉపయోగిస్తాం. కానీ అవసరం అనుకున్నప్పుడు ఈ కుడ్ రెండో దాన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించవచ్చు. అంతేదా కెన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్ అండ్ విల్, వుడ్, మస్ట్, ఆర్ట్ and ought to and need, may like to, I may like to go there, ఆ విధంగా. అలాగే మే నాట్,
మే నాట్ లైక్ టు, ఐ మే నాట్ లైక్ టు గో దేర్. ఆ విధంగా అలాగే షల్ హ్యావ్ టు, ఐ షల్ హ్యావ్ టు కంప్లీట్ దట్ వర్క్ టుమారో బై దిస్ టైమ్. ఆ విధంగా విల్ హ్యావ్ టు అండ్ వుడ్ లైక్ టు అండ్ వుడ్ నాట్ లైక్ టు, వీటిని కూడా మనం ఈ తర్వాత V1 verbs కింద మనం వాడచ్చు. అలాగే బీ వెర్బ్స్ యామ్ ఈజ్ ఆర్ తర్వాత యామ్ ఈజ్ ఆర్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద వాడచ్చు. ఐఎమ్ ఏ టీచర్ అనే దాంట్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్గా వాడచ్చు. అలాగే హ్యామ్ తర్వాత టు పెట్టి యామ్ టు గో దేర్ అండ్ షీఈస్ టు గో దేర్ అండ్ దే ఆర్ టు గో దేర్. ఆ విధంగా వాజ్ టు, ఐ వాజ్ టు గో దేర్ అని చెప్పి దే వర్ టు గో దేర్ అని చెప్పి కూడా మనం హ్యామ్ టు, ఈజ్ టు, ఆర్ టు, వాజ్ టు, వర్ టు అని కూడా మనం చెప్పచ్చు. అలాగే డూ, డస్, డిడ్ వీటి తర్వాత కూడా మనం V1 verb కింద వాడడం అనేది జరుగుతుంది. అంటే డూ, డస్, డిడ్, ఈ డూ తర్వాత, డస్ తర్వాత, డిడ్ తర్వాత కూడా మనం వీటిని V1 verbs అనేవి రావడం అనేది జరుగుతుంది. అలాగే హ్యావ్, హ్యాజ్ V1గా వాడచ్చు. అలాగే హ్యావ్ టు, హ్యాజ్ టు, హ్యాడ్ టుగా కూడా వాడచ్చు. ఐ హ్యావ్ టు గో దేర్, నేను వెళ్ళవలసింది, హ్యావ్ టు గో దేర్. షీ హ్యాస్ టు గో దేర్, ఆమె వెళ్ళవలసింది, షీ హ్యాస్ టు గో దేర్. అండ్ ఐ హ్యాడ్ టు అటెండ్ అండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఎస్టర్డే, నేను ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ని ఎస్టర్డే అటెండ్ చేయవలసి వచ్చింది. ఈ విధంగా కూడా మనం చెప్తాం. అలాగే డే తర్వాత V1 వాడతాం. అలాగే యూజ్ టు తర్వాత V1 వాడతాం. అంటే అయిపోయిన హ్యాబిచువల్ యాక్షన్స్, అంత గతంలో హ్యాబిచువల్గా ఉన్నటువంటి యాక్షన్స్ని మనం చెప్పేటప్పుడు కూడా ఐ యూజ్ టు డ్రింక్ మిల్క్ వెన్ ఐ వాజ్ స్మాల్ డేస్, వెన్ ఐ వాజ్ ఇన్ చైల్డ్హుడ్ డేస్, ఐ యూజ్ టు డ్రింక్ మిల్క్ అని చెప్పి ఇక్కడ యూజ్ టు తర్వాత V1 verbsే వాడడం అనేది కూడా జరుగుతుంది. అలాగే హ్యాడ్ బెటర్, హ్యాడ్ నాట్ బెటర్. ఐ హ్యాడ్ బెటర్ టు గో దేర్, నేను వెళ్ళుట మంచిది. ఐ హ్యాడ్ నాట్ బెటర్ టు గో దేర్, ఐ హ్యాడెంట్ బెటర్ టు గో దేర్ మీన్స్ నేను అక్కడికి వెళ్ళట మంచిది కాదు అని చెప్పడం. ఐ హ్యాడ్ మచ్ బెటర్. అండ్ హ్యాడ్ రేదర్, ఐ హ్యాడ్ రేదర్ రీడ్ దెన్ రైట్, ఐ హ్యాడ్ రేదర్ రీడ్ దెన్ రైట్. ఆ విధంగా మనం వీటిని వాడచ్చు. అలాగే లెట్ తర్వాత కూడా V1 verb వాడచ్చు. టు తర్వాత కూడా V1 verb వాడచ్చు. వీటన్నిటి తర్వాత అంటే ఇంచుమించుగా హ్యామ్ టు, ఈజ్ టు, ఆర్ టు, వాజ్ టు, వర్ టు, డూ, డస్, డిడ్ V1. అలాగే హ్యావ్, హ్యాస్ తర్వాత V1 వాడచ్చు. హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు తర్వాత V1 వాడచ్చు. అలాగే కెన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షల్, షుడ్ అండ్ మస్ట్, ఆర్ టు, నీడ్, may like to, may not like to and shall have to, will have to, would like to, would not like to. అలాగే dare V1 and use it to, had better, had not better, had much better, had rather, let to. వీటన్నిటి తర్వాత మనం V1 verb అనేది వాడచ్చు. ఇంతకు మించి ఈ V1 verb వాడటానికి ఏ విధమైనటువంటి అవకాశం అనేది ఉండదు. వీటిని మనం క్షుణ్ణంగా గుర్తుపెట్టుకొని వీటిని జాగ్రత్తగా మనం మైండ్లో పెట్టుకున్నట్లయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ అనేది ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఒక కన్ఫ్యూజ్ అనేది మనకి లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అంచేత ఎప్పుడు కూడా వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. వీటి తర్వాత కంపల్సరీగా V1 వెర్బ్ని మాత్రమే మనం వాడడం అనేది జరుగుతుంది. అంచేత సింపుల్గా సూత్రం ఏంటంటే సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ అని చెప్తారు. కానీ ఈ V1 వెర్బ్ అనేది ఎక్కడ వాడతారు అసలు ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ మైట్ వచ్చినప్పుడు అది ఫాస్ట్ వెర్బ్ వాడాలా లేదంటే ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ వాడాలా అని అంటారు. మే లైక్ టు వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ వాడాలా ఫాస్ట్ వెర్బ్ వాడాలని కన్ఫ్యూజ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. అలాగే హ్యాడ్ బెటర్ వచ్చింది కదా, హ్యాడ్ బెటర్ తర్వాత V2 వెర్బ్ వాడాలా V1 వెర్బ్ వాడాలా అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వడం అనేది మనం చేస్తూ ఉంటాం. అంటే ఆ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ వెర్బ్స్ అన్నింటినీ కూడా వీటి తర్వాత మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ మాత్రమే వాడతాము. అంచేత సూత్రం ఇదే, సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ అంటే ఆల్ నార్మల్ వెర్బ్స్. కానీ ఈ డెప్త్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే హ్యావ్, హ్యాస్ తర్వాత కూడా V1 వెర్బ్ వాడచ్చు. హ్యావ్, ఈజ్, ఆర్ తర్వాత V1 వెర్బ్ వస్తే అది టెన్సెస్ పార్ట్ 3 కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. అది హ్యావ్, ఈజ్, ఆర్ తర్వాత ఐ హ్యావ్ ఏ బుక్ అన్నాను అనుకోండి,
అక్కడ నేను పుస్తకాన్ని కలిగి ఉన్నాను, ఏ విధమైనటువంటి ఇంకా ఆబ్జెక్ట్ అనేది అక్కడ వేరే వర్బ్ అనేది ఏమి లేనప్పుడు అప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ దాన్ని చెప్పొచ్చు. అండ్ ఐఎమ్ ఏ డాక్టర్, ఐ హ్యావ్ ఏ ఐఎమ్ ఏ డాక్టర్ అండ్ దిస్ ఈజ్ ఏ పెన్, దిస్ ఈజ్ ఏ ఈజ్ వచ్చింది కదా, V1 ఇంగ్ ఫామ్ రాలేదు కదా, అంటే దిస్ ఈజ్ ఏ పెన్ అన్నప్పుడు ఈ పెన్ను ఈ యొక్క స్థితి గురించి చెప్తుంది కాబట్టి, ఇది ఒక పెన్ అని చెప్తుంది కాబట్టి దిస్ ఈజ్ ఏ పెన్ అండ్ ఇట్ ఈజ్ ఏ పెన్ అని చెప్పడానికి అలాంటప్పుడు కూడా మనం దాన్ని యామీజార్ తర్వాత జస్ట్ గుణము స్థితి వచ్చి ఏ విధమైనటువంటి వర్బ్ ఇంగ్ ఫామ్ రాకపోయినట్లయితే వాటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద చెప్పుకోవచ్చు. మోడల్ వెర్బ్స్, ఆల్ మోడల్ వెర్బ్స్ తర్వాత మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని చెప్పుకోవచ్చు. అలాగే డూ డస్లను V1గా వాడతాం. అలాగే డిడ్ తర్వాత కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ మాత్రమే వాడతాం. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేస్తే మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీకు ఎప్పుడు ఏమైనటువంటి కన్ఫ్యూజన్ ఉండదు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, అందరికీ నమస్కారం.